ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మీకందరికీ శుభములు. వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు. ప్రభు దయ వలన మా తండ్రి గారికి ప్రభు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆయన పశ్చాత్తాపం వలన ఐసీలో ఉండి పశ్చాత్తాపడ్డాడు. అంతవరకు నమ్మకం లేదు అనుకున్న మాకు తిరిగి ఆయన నూతనముగా యేసయ్య కృప దయ వలన సంపూర్ణముగా ఆయన శరీరంలో ఉండే సమస్యలన్నీ, ఏవైతే సమస్యగా అవయవాలు వాళ్ళు గుర్తించాలో మరి అవన్నీ కూడా నార్మల్ అయిపోయినాయి. అద్భుతముగా సజీవునిగా మా మధ్యలో ఉన్నాడు. తిరిగి మునుపటిలాగా ఆరోగ్యవంతునిగా, మునుపటి కంటే అధికముగా కూడా ఆరోగ్యవంతునిగా ఉన్నాడు. దేవుడి కృప, ఆయన గాయాల్లో ఉన్న స్వస్థత కలిగించాడని దేవుని స్తుతించుచున్నాం. ఎండిపోయిన అహరోను కర్ర ప్రత్యక్ష గుడారంలో నిలిపినప్పుడు తెల్లారేసరికి అది చిగురించి ఆకులు వేసి, పూత వేసి, పిందె వేసి, కాయలు కాసింది. పునరుత్థాన శక్తి అంటే మొద్దుబారిన జీవితాలు తిరిగి నూతనముగా చిగురించటం, ఫలించటం. అలాగే నిన్న మధ్యాహ్న కాలం 3 గంటల తర్వాత మందిరములో మరి ఎండకు నేను మందిరంలో కూర్చొని ఉన్నప్పుడు కుర్చీలో కిటికీ దగ్గర కళ్ళు మూసుకొని ఉన్నాను. నేను క్రిస్టఫర్ పెద్ద ఆయన చాలామందిని అరుస్తూ ఉన్నాడు, ఏంటయ్యా మీరు ఇలా అని. నా వైపు నేను ఆయన దగ్గరే కూర్చున్నాను కుర్చీలో. నా వైపు చూసి నా శరీరాన్ని తాకుతూ, యేసు ప్రభు నిజమైన శరీరం అంటే ఈయనే అయ్యా అంటున్నాడు. అందరికి వాళ్ళకి చెబుతున్నాడు, యేసు ప్రభు నిజమైన శరీరం అంటే ఈయనే అన్నాడు. నా శరీరాన్ని తాకుతూ అలా అంటున్నాడు. నిజంగా అప్పుడు నేను ఆయన కలలోనే కృతజ్ఞునయ్యా అంటున్నాను, థ్యాంక్స్ అయ్యా అంటున్నాను. నిజముగా నాకు ఉదయకాలం నుండి ఏదో పాటలు పాడినాము, కానీ 1 గంట వరకు ఏదో నిరాశగా అయిపోయింది నాది జీవితం నిన్నటి రోజున. సరే అని ఇంకా మౌనంగా కనిపెట్టుకున్నప్పుడు అది 3:15 అనుకుంటా అప్పుడు సమయం. ప్రభు ఆ దర్శనం, ఆ క్రిస్టఫరయ్యను చూపించి నా శరీరాన్ని తాకుతూ అలా, యేసు ప్రభు నిజమైన శరీరం అంటే ఈయనని, ఇలా ఉండాలని అని అంటున్నాడు.
నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు అని అప్పుడు నిరాశ పోయింది. ఒక రకమైన ఉల్లాసం వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఆదికాండము 26వ అధ్యాయము 25వ అధ్యాయము చివరిలో ఏశావు జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించినాడు. ఒక్క పూట భోజనం కోసం. జ్యేష్ఠత్వపు హక్కు అనేది కూడా దేవుని నియమమే. కానీ ఏశావు దానిని తృణీకరించినాడు. దీవెన యందు వానికి ఇష్టం లేదు గనుక అది దూరమైపోయెను అని ఉంది. శపించుట వానికి ఇష్టము గనుక అది వాని మీదికి వచ్చెను అని ఉంది. దీవెన యందు ఇష్టం లేకపోతే ఇంటి దగ్గరికి వచ్చినది కూడా దూరం అయిపోతుంది. వాకిట్లోకి వచ్చినది కూడా దూరం అయిపోతుంది. దీవించబడాలనే ఒక తపన, ఆశ మనకుండాలి. దీవించబడాలనే ఒక తపన, ఆశ మనకుండాలి. లేదనుకోండి ఉండేది కూడా పోతుంది. యాకోబుకు దీవించబడాలనే ఆశ ఎంతో ఉంది, కానీ ఏశావుకు లేదు. అందుకే హెబ్రీ పత్రికలో అతని గురించి ఇలా రాశారు. పన్నెండవ అధ్యాయములో 16వ వచనములు, అంతేకాకుండా 15వ వచనములు, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు ఒక పూట కూచి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదకిన మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. దీపం ఆరిపోయినాక ఏమీ చేయలేము. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రాణం ఉండగానే ప్రభువును వెంబడించాలి. ఆకులు కాలేక చేతులు పట్టుకుంటే ఏం లాభం ఉండదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం, 16వ వచనం, 17వ వచనంలో ప్రత్యేకంగా ఏశావును మనకు చూపించాడు. ఇతను దేవుని కృపను పొందకుండా తప్పిపోయినాడు. దేవుని కృపను పొందకుండా తప్పిపోయినాడు. చేదైన వేరు మొలిచి కలవరపరచుట వలన అపవిత్రుడైపోయినాడు. ఒక పూట భోజనం లేకపోతే ఏం చస్తాడా? కానీ నేను చస్తానయ్యా అని అంటాడు. నేను సాగుపోతున్నాను కదా, నాకెందుకు జ్యేష్ఠత్వం హక్కు, చచ్చేవాడికి ఎందుకు ఆశీర్వాదాలు
అదేదో నువ్వే అనుభవించు అనే రకం వేశావు. 20 పూటలు తిన్నాడు కదా వారంలో. ఒక్క పూట తట్టుకోలేడా? 1 గంట లేట్ అయితే దానికి నేను చచ్చిపోవచ్చున్నాను కదా, జ్యేష్ఠత్వపు హక్కు నాకెందుకురా బాబు, తీసుకోపో అన్నాడు. అందుకే బైబిల్ అంటుంది హెబ్రీ పత్రికలో, 1 పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు, వ్యభిచారి ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. అమ్మివేసినాడు, తమ్ముడికి అమ్మివేసినాడు. యాకోబు మోసగాడని పేరుంది కానీ ఎవరికి మోసం చేయలేదండి. తల్లిదండ్రులు అలా పెట్టారు, మోసగాడని. యబ్బేజు తల్లికి బాధ కలిగించాడని యబ్బేజ్ అని పేరు పెట్టినంత మాత్రాన ఆ పిల్లవాడు పెరుగుతూ తల్లిదండ్రులకి బాధ పెట్టలేదు కానీ తల్లిదండ్రులను ఘనపరిచినాడు, ఆనందపరిచినాడు. జ్ఞానం కలిగిన కుమారుడు తల్లిదండ్రులను సంతోషపెడతాడు. జ్ఞానముగా దేవునికి మొర్రపెట్టినాడు యబ్బేజు. తల్లిదండ్రులేమో ఏడుపోడ్రా అని పేరు పెట్టారు. దుఃఖం. యబ్బేజు అంటే దుఃఖం. ఆమెకు దుఃఖం కలిగిందంట. ఆ పిల్లోనికి యబ్బేజు అని పేరు పెట్టిందంట. భవిష్యత్తును ఉద్దేశించుకొని విశ్వాసంతో పేర్లు పెట్టాలి కానీ నీకేదో బాధ కలిగిందని పేరు పెడితే ఎట్లమ్మా, యబ్బేజమ్మా. కానీ ఆ పిల్లోడే ఆ వంశాన్ని నిలబెట్టినాడు, ఉద్ధరించినాడు. దేవునికి మొరపెట్టినాడు, జ్ఞానముగా మొరపెట్టినాడు. ప్రభువా, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించయ్యా, నా సరిహద్దులను విశాలపరచయ్యా, నీ హస్తము నాకు తోడుగా ఉంచయ్యా, ఏ కీడు రాకుండా నన్ను తప్పించయ్యా. అంటే ఆశీర్వదించబడిన తర్వాత నేనేమైనా తప్పిపోతానేమో, సైతాన్ ఏమైనా శోధిస్తాదేమో, అందుకు సైతాన్ నుండి నన్ను కాపాడయ్యా. దీవింపబడిన తర్వాత సైతాన్ నుండి కాపాడుకోవాలా అనే ఆలోచన కలిగింది. ఎందుకంటే హేబేలు గురించి తెలిసేమో యబ్బేజుకు. హేబేలును దేవుడు ఆశీర్వదించాడు, కానీ ఆశీర్వాదాన్ని కాపాడుకోలేకపోయినాడు. పొలంలోకి పోదాం రా అన్నాడు వాళ్ళన్న. ఏమి అంత అమాయకుడా హేబేలు? పొలంలోకి పోదామురా అంటే వాతావరణం ఎట్టుంది? అప్పుడు ఉరుములు మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. అంటే కయ్యూను అలిగినాడు, కోపంతో ఉన్నాడు. వాడిలో నరహత్య ఆలోచనలు ఉన్నాయి. నేనేమో తన దేవుడి దగ్గర చెడ్డోడిని, మా తమ్ముడేమో వాడు హేబేలు గాడు మంచోడా? నువ్వు ఎట్లా మంచోడు అయినావురా, నీ కథ చూస్తా. కానీ అటువంటి వాతావరణంలో అన్న పిలిస్తే పొలంలోకి పోదాం రాని జ్ఞానం లేకుండా వెళ్ళినాడు. మంచోడే, నీతిమంతుడే, దేవుడు మెచ్చుకున్నవాడే. జ్ఞానం ఉండాలి కదా. ఒంటరిగా ఇద్దరు పొలంలోకి వెళ్ళారు. అన్న రా అనగానే పోయినాడు. అంతే. అక్కడ వాడు ముందుగానే సిద్ధపడి వచ్చాడు, కత్తి పట్టుకొని వచ్చాడు. కయ్యూను అమాయకంగా వెళ్ళాడు. హేబేలు చూడండి, మనం జ్ఞానం లేకపోతే ఉండేది కూడా పోగొట్టుకుంటాం, ప్రమాదంలో పడతాం. జ్ఞానం అనేది
ఆత్మజ్ఞానం అనేది చాలా అవసరం ఎప్పుడు కూడా. నా ప్రజలు జ్ఞానం లేకనే నశించిపోవచ్చున్నారు. అందుకే యెబ్బేజు హేబేల్లాగా నా జీవితం అయిపోతుందేమో అనుకొని ప్రభువు నన్ను దీవించినప్పుడు కూడా నేను సాతాను కుట్ర నుండి, శోధన నుండి కాపాడబడాలి. ప్రియమైన సహోదరులారా, యెబ్బేజు ప్రార్థన అదే. ఏ కీడు రాకుండా నన్ను దానిలో నుండి తప్పించుము. ఇదే ప్రార్థన ప్రభు కూడా శిష్యులకు చెప్పాడు. దుష్టు నుండి కాపాడుము అని ప్రార్థన చేయండి అన్నాడు. వాడు శోధిస్తాడు. మనుషులు ఏమీ లేనప్పుడు ప్రభువా ప్రభువా నువ్వు లేకపోతే నేను ఉండలేనయ్యా, నువ్వు మాట్లాడయ్యా, నువ్వంటే నాకు ఇష్టం అయ్యా, నీ వాక్యం దినము ధ్యానిస్తానయ్యా, నీ సన్నిధిలో నేనుంటే చాలయ్యా, ఎప్పుడు ఏమీ లేనప్పుడు. ప్రభు అతన్ని నమ్మి, ఆమెను నమ్మి, పాపం నువ్వే నా దిక్కు అంటున్నాడు, నువ్వు లేకపోతే బ్రతకలేనయ్యా అంటున్నది, నీ సన్నిధిలో నేనుంటే చాలయ్యా అంటున్నదని ఊహించని విధంగా దీవిస్తే ఇంకా ఆ దీవెనను శోధనగా మార్చుకొని చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమీ లేనప్పుడే ఎంతో దేవుని సన్నిధిని ప్రేమించిన వారు అన్నీ కలిగినప్పుడు పూర్తిగా దూరం పోయిన వాళ్ళు ఉన్నారు. ఏం కారణం అంటే కీడును తప్పించుకునే మెలకువ వారికి లేదు. దుష్టుడి నుండి నన్ను తప్పించు అనే ప్రార్థన వాళ్ళకు జ్ఞాపకం లేదు. నేను ఎక్కడైనా పొరపాటు తప్పిపోతానేమో, ప్రభువా నాకు ఏమీ లేని వాడికి ఇంత ఇచ్చినావే, నాలో ఏముందయ్యా, ఏముందని నన్ను ఇంత దీవించావు, ఇట్లా ఉండాలి. కానీ ఆశీర్వాదాన్ని చూసుకొని దేవుని సన్నిధిని మనము నిర్లక్ష్యపరచుకోకూడదు. డొక్కు సైకిల్ ఉన్న, పెద్దపాటి స్కూటర్ ఉన్న, బైక్ ఉన్న, మంచి 20 లక్షల కారున్నా, ఇన్నోవా కారున్నా, ఏకంగా ఒక ఫ్లైటే కొనగలిగిన సామర్థ్యం ఉన్నా, దాన్ని కూడా దేవుని సన్నిధికి సరిసమానంగా పోల్చకూడదు. ఎంత ఉన్నా ఈ మానవులో తిరుగుగాక దేవుని సన్నిధికి ఇచ్చే విలువ ఏ నాటికి తగ్గకూడదు. అవసరమైతే సొంత పనులన్నీ మానుకొని దేవుని సన్నిధిని గౌరవించాలి. అప్పుడే మనకు కలిగినదంతటికి క్షేమం కలుగుతుంది, దేవుని కాపుదల ఉంటుంది. దేవుడు కాపాడకపోతే సాతాను యొక్క కుయుక్తిలో మనిషి ఇరుక్కుంటాడు. యెబ్బేజు కీడు నుండి నన్ను తప్పించు అన్నాడు. దేవుడు ఆమెనన్నాడు. అందుకే తన సహోదరులలో యెబ్బేజు ఘనుడైపోయినాడు. ఏశావు అలా కాదు. దేవుని కృపను వ్యర్థం చేసుకున్నాడు. చేదైన వేరు మొలిచింది, కలవరపరిచింది, పొందకుండా తప్పిపోయినాడు దేవుని కృప. అనేకులు అపవిత్రులైపోయినారు. వాళ్ళల్లో ఏశావు మెయిన్ క్యాండిడేట్, A1 ముద్దాయి. ఒక్క పూట భోజనం కోసం మొత్తం ఇంటికి వచ్చిన, వాకిట్లకి వచ్చిన ఆశీర్వాదాలని కాలదన్నినాడు.
తృణీకరించినాడు. అందుకే అతన్ని బైబిల్ అంటుంది భ్రష్టుడు, వ్యభిచారి. ఆకులు కాలేక దీపం ఆరిపోయినాక ఆశీర్వాదం కావాలా, ఆశీర్వాదం కావాలా, ఆశీర్వాదమారా అని కన్నీళ్లు విడిచి దానికోసం శ్రద్ధగా వెదికినాడు. చేతులతో భార్యను చంపుకొని నా భార్య నాకు కావాలంటే ఎట్లా వస్తుంది? అహశ్వేరోసు రాజు కూడా అటువంటి వాడే. విందులో బాగా తాగి కైపెక్కి రాణిని రమ్మంటే అందరికీ చూపించడానికి ఆమె రానన్నది. తాగుబోతుల మధ్యకు స్త్రీలు ఎందుకు, నేను రానయ్యా అన్నది. దానికి పెద్ద పంచాయతీ పెట్టారు తాగుబోతులంతా. దేశంలో ప్రధానమైన మహిళే స్త్రీనే భర్తకి తిరుగుబాటు చేస్తే ఇంకా మిగతా స్త్రీలందరూ ఇంకేం తిరుగుబాటు అవుతుందో. రాజా, ఇట్స్ నాట్ సింపుల్ మ్యాటర్. ఇది సామాన్యమైన విషయం కాదు. దీన్ని చాలా సూక్ష్మంగా చూడాలి. అందుకే అటువంటి రాణిని దేశంలో నుండి బహిష్కరించాలి ఆమెను అని చెప్పారు ఆలోచన చెప్పే వాళ్ళంతా. తాగుబోతోడు రాజు నిజమే అనుకొని ఆమెను వెళ్ళగొట్టినాడు. ఇంకొక్కసారి బహిష్కరించారంటే మళ్ళీ పిలుచుకోరు, ఇంకా వచ్చేదానికి ఉండదు. ఆ దేశ చట్టం అలాంటిది. ఒక్కసారి శాసనం ముద్రపడిందంటే ఇంకా దాన్ని మార్చలేరు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత నాకు రాణి కావాలి అంటున్నాడు. వాళ్ళు అన్నారు, మంత్రులు, ఏమయ్యా ఏమైనా పిల్ల చేష్టలా? దేశమంతా ఏకమై ఆమె ఎడల శాసనం వేసి శాసనాన్ని ముద్రించి ఆమెను వెళ్ళగొట్టారే. ఇప్పుడు మళ్ళీ ఆమె కావాలంటే ఎట్లా వస్తుంది? ఆకులు కాలేక చేతులు పట్టుకుంటే ఎలా? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఎలా? చేతులు కాలేక ఆకులు పట్టుకోకూడదు. సమయం ఉండగానే, నేడు అనే సమయం ఉండగానే, అనుకూల సమయం ఉన్న పాటున మెలకువగా ప్రభువును చేరుకోవాలి. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. నేడే రక్షణ పొందండి. అనుకూల సమయం దేవుడు మొర ఆలకిస్తాడు. ఆ సమయం దాటిపోతే ఇంకా మళ్ళీ శ్రద్ధతో వెదికినా కూడా లాభం ఉండదు. మారు మనస్సు పొందని అవకాశము లేక దొరకక విసర్జింపబడెను. అంటే శ్రద్ధతో వెదికినాడు కానీ ఆశీర్వాదం కావాలని. ఏశావుకు మారు మనస్సు లేదే. శ్రద్ధతో వెదకడం దేవుని మంచిదే, కానీ మార్పు లేదే. మార్పు లేకుండా, మారు మనస్సు లేకుండా ఆశీర్వాదాన్ని వెతికితే ఎలా వస్తుంది? ఆశీర్వాదం రావాలంటే మార్పు ఉండాలి, మారు మనస్సు ఉండాలి. మారు మనస్సు లేకుండా ఆశీర్వాదమా రా అంటే నేను రాను పో అంటది. ఎందుకు అంటే నీకు మారు మనస్సు లేదు కదా, నేను ఎలా వస్తాను నీ దగ్గరికి? నేను రాను. మార్పు పొందిన జీవితాలు ఆశీర్వాదానికి యోగ్యులుగా ఉంటారు. ప్రియమైన సహోదరులారా, ఏశావు గురించి ఈ రోమా పత్రికలో కూడా మనము చూడాలి.
రోమాపత్రిక 9వ అధ్యాయంలో పౌలు గారు దేవుని మాటగా పలుకుతున్నాడు. 9వ అధ్యాయము 10వ వచనంలో, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగాని నిలకడగా ఉండు నిమిత్తం పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఇస్సాకును ఏశావును ద్వేషించి తిని, యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించినానని వ్రాయబడి ఉన్నది కదా. కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయము కలదా? అట్లు అనరాదు. దేవుడు మోషేతో ఏమి చెప్పుచున్నాడు? ఎవరిని కనికరిస్తానో కరుణిస్తానో వాణ్ణి కనికరిస్తాను, ఎవరి మీద కఠినముగా ఉంటానో వారి మీద కఠినముగా ఉంటాను, ఎవరి మీద జాలి పడతానో వారిని జాలి చూపుతాను. దేవుడు ఎవరి మీద కనికరం చూపిస్తాడంటే అతిక్రమములను ఒప్పుకునే వారి మీద, ఒప్పుకొని విడిచిపెట్టే వారి మీద దేవుడు కనికరం చూపిస్తాడు. తన యందు భయభక్తులు గల వారి ఎడల దేవుడు జాలి పడతాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లుగా ప్రభువు తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడతాడు. ఏశావుకి తప్పులు ఒప్పుకునే బుద్ధి లేదు, దేవుని యందు భయభక్తులు లేవు. ఏ విధంగా అతను దేవుని కనికరాన్ని పొందుకుంటాడు? కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే ఆగుతుంది. మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను, నేను నీ యందు నా బలము చూపటానికి నా నామము భూలోకమందు అంతటా ప్రచురమవడానికి అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వానిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వాని కఠినపరచును. ప్రియమైన సహోదరులారా, పాపాలు ఒప్పుకోకుండా భ్రమలో జీవించేవారు కఠినమైన వారైపోతారు. మనము మారు మనసు పొందకుండా, పాపములు ఒప్పుకోకుండా ఎంత ప్రయాసపడినా వేస్టే. నేను ఇంత కష్టపడినాను అయినా నాకు రాలేదు అంటారు. మార్పు పొందు, పరిశుద్ధత కలియుండు, చెడుతనముల గురించి పశ్చాత్తాపపడు. ఆ ఆశీర్వాదం అనేది ఆటోమేటిక్గా తలుపు తట్టుతుంది. ఆశీర్వాదానికి మనం వారసులమవుతాం. దేవుని కనికరాన్ని పొందుకుంటాం. ఆయన కృప మన ఎడల వ్యర్థము కాదు. మారు మనస్సు లేకుండా, పాప క్షమాపణ ఒప్పుకునేది లేకుండా ఎంత ప్రయాసపడినా కూడా అది వేస్ట్ అవుతుంది. యాకోబు ఒప్పుకున్నాడు, ఏశావు కప్పుకున్నాడు. ఫరోను బట్టి దేవుని నామం ప్రపంచమంతా ప్రబలమైపోయింది.
అతని కఠినత్వం పెరిగే కొలది దేవుని కార్యాలు కూడా పెరుగుతూ వచ్చాయి. ఆయన నామం ప్రబలమైపోయింది. ప్రియమైన సహోదరులారా, ఏశావు లాంటి భ్రష్టత్వం ఎవరికి ఉండకూడదు. ఏశావు దేవుని కృపను వ్యర్థం చేసుకున్నాడు. చేతులు గాలేక ఆకులు పట్టుకునే రకం ఏశావు. మూర్ఖుడు, మూర్ఖమైన పనులు చేస్తాడు. తల్లిదండ్రులు ఏదొద్దంటే అదే చేస్తాడు. ఇది చేయొద్దు నాయన అంటే నేను చేసేది అదే అంటాడు. యాకోబు అలా కాదు, మెత్తనివాడు, మెత్తని మనస్సు కలిగినవాడు. విలాపవాక్యంలో 4వ అధ్యాయము 22వ వచనంలో, సియోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమాయెను. ఇక మీదట ఆయన మరెన్నడును నిన్ను చెరలోనికి కొనిపోడు. ఎదోము కుమారి, నీ దోషమునకు ఆయన శిక్ష విధించును. నీ పాపములను ఆయన వెల్లడిపరచును. ఎదోము కుమారి అనగా ఏశావు సంతతి. ఏశావు సంతతి గురించి ప్రభు ఏమంటున్నాడంటే, నీ దోషమునకు శిక్ష పడుతుంది, నీ పాపములను ఆయన వెల్లడిపరుస్తాడు. ఎందుకంటే వారు ఒప్పుకోలేదు, కప్పుకుంటున్నారు, మరింత మూర్ఖముగా చేస్తున్నారు. కానీ సియోను కుమారి అంటే మారు మనస్సు, పాప క్షమాపణ పొందిన సంఘమునకు సాదృశ్యము. నీ దోష శిక్ష సమాప్తమైనది కాగా ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. దోష శిక్ష సమాప్తమైనది. ఒప్పుకునే వారి దోష శిక్ష సమాప్తమైనది. ఇక మీదట మరి ఎప్పుడే కానీ చెరలోనికి వేయబడడం అనేది ఉండదు, చెర అనేది ఉండదు. ఎప్పటికప్పుడు పొరపాట్లను ఒప్పుకుంటే చెర అనేది మనకు దూరం అయిపోతుంది. దోషములను ఒప్పుకోకుండా కప్పుకుంటే చెర అనేది దగ్గరికి వస్తుంది. చెరలో ఉన్నట్లుగా, బందీఖానలో ఉన్నట్టుగా ఉండదు. దోషములు ఒప్పుకుంటే స్వేచ్ఛ ఉంటుంది, ఆత్మకు స్వాతంత్రం ఉంటుంది. శాంతి సమాధానాలు మనలో పొంగి ప్రవహిస్తూ ఉంటాయి. జీవజల నదులు ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి ఏశావు లాంటి భ్రష్టత్వం, తాగుబోతు, తిండిపోతు, మూర్ఖత్వం మనలో ఎవరిలో ఉండకూడదు. యాకోబులాగా దేవుని కనికరాన్ని పొందుకోవాలి. పశ్చాత్తాపం, మారు మనస్సు, ఒప్పుకోలు ప్రతి వారికి ఉండాలి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల పరమ తండ్రి, ఏశావు లాంటి గుణాలు మాలో ఎప్పుడే కానీ ఉండకూడదు నాయనా. కయీను లాంటి గుణాలు మాలో ఉండకూడదు. అలాగే ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకోలేకపోయిన హేబెలు లాంటి అజ్ఞానం కూడా మాలో ఉండకూడదయ్యా. ఎబ్బేజులాగా, యాకోబులాగా మీ ఆశీర్వాదానికి పాత్రులం కావాలి, మీ కృపకి పాత్రులము కావాలి నాయన. ప్రభువా, నిశ్చయముగా మమ్ములను ఆశీర్వదించు.
నన్ను ఆశీర్వదించు, మమ్మలను ఆశీర్వదించయ్యా. సరిహద్దులను విశాలపరచండి, మీ హస్తము తోడుగా ఉంచండి. కీడు నుండి తప్పించు ప్రభువా. మాకున్న స్థితిని వెయ్యింతలుగా మీరు దీవించండి అయ్యా. నజరుడైన యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.